హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో శనగలతోటి పాటోలీని చూపిస్తానండి. ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉండే శనగలతోటి ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. కమ్మగా చాలా బాగుంటుంది. ముందుగా శనగల్ని 8 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత పలుచటి క్లాత్లోకి మూట కట్టుకుంటే ఈ విధంగా మొలకలు వస్తాయండి. మొలకలతోటి చేసుకుంటే మరింత ఆరోగ్యం, రుచి కూడా చాలా బాగుంటుందండి. నీళ్లు లేకుండా మిక్సీ జార్లోకి వేసుకుని అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ బరకగా మిక్సీ చేసుకోవాలండి. మరీ ముద్దగా కాకుండా అక్కడక్కడ పలుకు ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ ఒకటి పెట్టుకుని అందులోకి 1/2 కప్పు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొద్దిగా వెల్లుల్లిని దంచి వేసుకోవాలండి. డైరెక్ట్గా అలాగే వేస్తే నూనెలో పేలుతాయి కాబట్టి కొద్దిగా తలకొట్టి వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2-3 రెమ్మల కరివేపాకు, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చిని చీలికలుగా తరిగి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, పాటోళ్ళీకి సరిపడినంత ఉప్పుని వేసుకుని 1/2 టేబుల్ స్పూను కారాన్ని వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న శనగల మిశ్రమాన్ని వేసుకోవాలి. మొదట ఈ విధంగా ముద్దగా ఉంటుందండి. కలుపుతూ మగ్గించుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇంకా ఇందులో నీళ్ళేమీ వేయనవసరం లేదండి. మొదటే ముద్దగా మిక్సీ చేసుకుంటే ఇంకా నీళ్ళు అవసరం ఉండదు. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. 5-10 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా వస్తుందండి. ఈ నల్ల శనగలతోటి చేసిన రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. నల్ల శనగల్లో హై ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. మజిల్స్కి చాలా మంచిది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ నల్ల శనగలతోటి పాటోలీని ఒక్కసారి చేసి చూడండి. పిల్లలకి భలే నచ్చుతుందండి. తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.